ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వచన త్రికాల జ్ఞానము మీకు ఈ పుస్తకం నుండి ఉండే కాలజ్ఞాన వాక్యాలు చదివి వినిపించబోతున్నాను. అందులో వచ్చేసి ఆయన చెప్పిన ప్రతి కాలజ్ఞాన వాక్యము జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది. ఇది ఖచ్చితంగా 100% నిజం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నందననామ సంవత్సరమునకు దేశం సుభిక్షమై ఉండును. తర్వాత భగవంతుని కాల నిర్ణయం ప్రకారంగా ప్రహ్లాదమైన కార్యం కాగలదు. దాని కొరకై నేను అవతరించవలసి ఉన్నది. పరశురామ అవతారమే భయంతో ఉండేది. మహాప్రకాశవంతముగు ఉత్పాతములకు ధ్వనులు వినిపించుటయేగాక అత్యంత వేడి కలిగిన దుష్టదేహాలు భూమిపై పడి నశించి నిర్వీర్యం కాగలవు. భక్తి దేహులు నిలిచి ఉందరు. పాతాళగంగ ఇంకిపోవును, మంటలు అమితముగా ఉండును. పాతకులు నశించి నీతిమంతులు నిలిచి ఉందరు. వారధులు ఇంకును, వసుధ పాడగును. నక్షత్రములు ఆకాశం నుండి రాలి భూమిపై పడును. భరతుని శాప కారణం వలన శూద్రుల భాగ్యదేవత తొలగిపోయి కొండవీడు కొల్లబోవును. మధుర మీనాక్షి మాట్లాడును. అనేక అద్భుతాలు గోచరించును. నెల్లూరు సీమ నశించును. నిడిగళ్ళు నిర్ధూతమగును. ముండమోపులెల్లరూ కన్నెలవుదురు. ముదముచే భూమి నీలగలరు. ఎండ వెన్నెల సమమగును. యాగములు ఎక్కువగానే జరుగును. నాగయ్య అనే 4 సంవత్సరాల బాలుడు వేదములు చదువును. బనగానపల్లె పట్నము కాగలదు. భోగభాగ్యములతో బనగానపల్లె తులతూగును. రూకకు పుట్టెడు ధాన్యం అమ్మిన తర్వాత పోకకే పుట్టెడు అమ్మెదరు. ప్రజలు తిండికి కొరతలేక సుఖించెదరు. రామేశ్వరము సమీపమున రణరంగం కాగలదు. రాజులు నశించెదరు. కామాక్షిదేవి కరుణ వల్ల భక్తులు సుఖశాంతులు పొందెదరు. రాయదుర్గమునకు రామచిలుక వచ్చి రామధర్మరాజు సమాచారం చెప్పును. పాయకట్టు పశువుల వద్ద 7 సంవత్సరము బాలికకే పిల్లలు కలిగెదరు. మహానంది సమీపంలో మాయబోయలు ముష్టి యుద్ధము చేసి పరస్పర కలహములచే నశించెదరు. గోలుకొండలో కొంగ మాట్లాడును. మున్లపాటి సమీపమున మునులు సమావేశమదురు. గుండ్లు తేలి బెండ్లు మునిగి పోవును. భూభారము తగ్గిపోవును. గంగ యమునలు పొంగి పొర్లి ప్రవహించును. తుంగభద్ర నదీ తీర ప్రాంతమున ముగ్గురు శృంగారముగా రాజ్యం వెలుదురు. కృతయుగ ధర్మము అప్పుడు నడుచును. మార్గశిర అష్టమిలోపు జన్మించిన వారలు మా సేవ చేసుకుందురు. మహావిష్ణువునైన నా మహిమలు జనులు తెలుసుకొందురు. కార్తీక శుద్ధ 12 నాటికి ప్రజా నష్టం జరిగి భూభారం నశింపగలదు. శ్రీ మహావిష్ణువైన నా మహిమలు అప్పటి జనులు గ్రహింతురు. భూలోకంలో పల్లె పట్టణాల్లో నెత్తురు వర్షములు కురియును. హీన స్థితిలో ఉన్న మేకపోతు వృషణంలో చన్నులుగా మాటచే పాలు పితికెదరు.